హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. అందరు బాగున్నారని అనుకుంటాను. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లాస్ట్ ముందు లెక్చర్లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడానికి రీజన్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి కూడా మొత్తం డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసుకోవడం వల్ల మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒకటేంటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకోటి ఏంటంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, ఓకేనా. అదే విధంగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ కి ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ కి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉందనుకోండి, ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం ఏమంటామంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే స్ట్రైట్ గా ఉన్నాయి. సేమ్ అదే విధంగా వాళ్ళ మధ్య స్పేస్ కూడా ఎలా ఉందంటే ఈక్వల్ గా ఉంది. కాబట్టి దేనికి ఈక్వల్ అవుతుందంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనొచ్చు అనమాట. క్లియర్ కాన్సెప్ట్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ తీసుకుందాం. నేను జనరల్గా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లో ప్రతి ఒక్క పాయింట్ కంటే ఒక యూనిక్ డైరెక్షన్ ఉంటుందని చెప్పాను. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి జనరల్గా ఎలా ఉంటాయంటే కర్వ్స్ లాగా ఉంటాయి. ఒక కర్వ్ లో ఎప్పుడైనా సరే మనం డైరెక్షన్ ఎలా చేస్తామంటే ట్యాంజెంట్ డ్రా చేయడం వల్ల తెలుస్తుంది, ఓకేనా. ఆ కర్వ్ కి ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క ట్యాంజెంట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుందని చెప్పాను. కానీ మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క లైన్ కూడా స్ట్రైట్ లైన్ లో ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క లైన్ కూడా స్ట్రైట్ లైన్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క పాయింట్ యొక్క డైరెక్షన్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి పాయింట్ యొక్క ట్యాంజెంట్ వచ్చి సేమ్ డైరెక్షన్ లో ఉందన్నమాట. క్లియర్ కాన్సెప్ట్. అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ప్రతి పాయింట్ దగ్గర సేమ్ గా ఉంటుంది, ఓకేనా. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉంటుంది. డైరెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ గా ఉంటుంది, ఓకేనా. ఫీల్డ్ స్ట్రెంగ్త్, డైరెక్షన్ రెండు సేమ్ గా ఉంటాయి. అది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్ అయితే కాన్సెప్ట్. నెక్స్ట్ అదే మనము నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసామనుకోండి. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి చూడండి, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే యూనిఫామ్ గా ఉండదో అదే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. మీకు సింపుల్ గా అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీజన్ నుంచి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అయినా వస్తున్నాయి అనుకోండి, జస్ట్ మీకు చెప్తున్నాను, వాటి యొక్క డైరెక్షన్తో పాటు నేను ఇక్కడ గీసిన క్లియర్ కాన్సెప్ట్. ఇక్కడ మనం చూసాం అనుకోండి, అన్ని ప్యారలల్ గా ఉన్నాయంటే అన్ని ప్యారలల్ గా లేవు. అందులో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, దూరం పోయే కొద్ది ఎలా ఉన్నాయంటే వాటి మధ్య స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతుంది. చూడండి క్లియరా. అంటే ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఎలా ఉందంటే వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అలా ఒక చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ ఉంటే ఇంకొక చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఏమంటాము? నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాక్సిమం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయంటే కర్వ్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే స్ట్రైట్ లైన్స్ వల్ల ఫామ్ అవ్వవా అంటే స్ట్రైట్ లైన్స్ వల్ల కూడా ఫామ్ అవ్వచ్చు. అంటే ఓవరాల్ గా మనం డైరెక్షన్ కూడా కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఒక బార్ మ్యాగ్నెట్ ఎన్ని పోల్స్ ఉంటాయంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనం ముందు క్లాస్ లో డిస్కస్ చేసాం. ఎలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్.
క్లియర్ కాన్సెప్ట్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి, అంటే ఎక్కువ డెన్స్ గా ఉండడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా వీక్ గా ఉంటాయి అనమాట. అంటే దాని యొక్క స్ట్రెంత్ అనేది ఎలా ఉందంటే వీక్ గా ఉంది. కాబట్టి దీన్ని మనము నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెక్క తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర ఏమవుతుందిరా అంటే డిఫరెంట్ డైరెక్షన్ ఉంది లేదా, అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే స్ట్రెంగ్త్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఏమవుతుంది, వేరీ అవుతుంది. సేమ్ అదే విధంగా డైరెక్షన్ కూడా వేరీ అవ్వచ్చు అన్నమాట. అంటే డిఫరెంట్ అవ్వచ్చు, అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉండొచ్చు, ఒక్కొక్క డైరెక్షన్ ఉండొచ్చు. అలాంటి ఫీల్డ్ మనం ఏమంటాం అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. క్లియర్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగానే డైరెక్షన్ అంటున్నాం, స్ట్రెంత్ గురించి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగానే మనం ముఖ్యంగా వచ్చేది ఏంటంటే డైరెక్షన్, స్ట్రెంత్ అన్నమాట. ఓకేనా. ఒకవేళ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి డైరెక్షన్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం సార్? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ యొక్క డైరెక్షన్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి అంటే అది యాక్చువల్ ఇమాజినరీ లైన్సే, కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయొచ్చు సార్ అంటే మీ టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకుని ఓ 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ గురించి కూడా డిస్కషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం, నార్త్ పోల్, సౌత్ పోల్. జనరల్ గా ఐరన్ ఫిల్లింగ్స్ అని ఉంటాను. ఐరన్ ఫిల్లింగ్స్ అంటే ఏం లేదు, ఐరన్ డస్ట్ అన్నట్టు పౌడర్ లెక్క ఉంటుంది. ఓకేనా. ఆ ఐరన్ ఫిల్లింగ్స్ మనం మ్యాగ్నెట్ చుట్టూ అలా చల్లినాం అనుకోండి, చల్లిన తర్వాత లైట్ గా కొంచెం ఏదైనా కార్డ్బోర్డ్ పైన మ్యాగ్నెట్ పెట్టి దానిపైన ఐరన్ ఫిల్లింగ్స్ చల్లిన తర్వాత దాన్ని జెంటిల్ గా ట్యాప్ చేసాం, కొంచెం లైట్ గా డిస్టర్బ్ చేసాం అనుకోండి, ట్యాప్ చేస్తూ పోయినా అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి ఒక ప్యాటర్న్ లో ఫామ్ అవడం అనేది మనం చూడొచ్చు. నేను ఎలా అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి డ్రా చేశానో కరెక్ట్ గా ఆ షేప్ లో గమనించవచ్చు అనమాట. ఫీల్డ్ లైన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా. అంటే మనం వేసిన ఐరన్ ఫిల్లింగ్స్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ ని మనం చూపిస్తాను. దీన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తయారైన మనకు అర్థమవుతుంది అన్నమాట. క్లియరా. ఇంకా ఈ కర్వ్స్ ని ఇంకా ఎలా డ్రా చేసుకోవచ్చు సార్ అంటే సేమ్ మళ్ళీ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. ఓకేనా. ఈసారి మనకు కావాల్సింది ఏంటంటే మ్యాగ్నెటిక్ కాంపాస్ అన్నమాట. ఏంటి మ్యాగ్నెటిక్ కాంపాస్? మ్యాగ్నెటిక్ కాంపాస్ అంటే ఏంటి, ఏం లేదు, ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్మాల్ మ్యాగ్నెట్. ఇది ఒక స్మాల్ మ్యాగ్నెట్, కాకపోతే దీన్ని స్పెసిఫిక్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్ టు సీక్ డైరెక్షన్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ పర్పసెస్ లో షిప్స్ లో కానీ ఈ కాంపాస్, మ్యాగ్నెటిక్ కాంపాస్ అని వాడతాం. అంటే ఏం లేదు, ఎర్త్ యొక్క నార్త్ పోల్ ఏది, సౌత్ పోల్ ఏదని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇది ఒక సర్క్యులర్ షేప్ లో ఉంటుంది అనమాట. దీని లోపల చిన్న సన్నగా ఒక లైట్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది. ఓకేనా. నార్త్ పోల్, సౌత్ పోల్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లియర్ కాన్సెప్ట్. అంటే చిన్న చిన్న మ్యాగ్నెటిక్ కాంపాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ తీసుకుని నేనేం చేయాలంటే నార్త్ పోల్ సైడ్ పెట్టాలి. క్లియరా. నార్త్ పోల్ సైడ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నార్త్ ఉంది, ఈ నార్త్ ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నార్త్ ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది. అది రిపల్ అయితే జరుగుతుంది. ఇప్పుడు రిపల్ జరగాలంటే ఇలా రిపల్షన్ చూపించవచ్చు, ఇలా చూపించవచ్చు, ఇలా చూపించవచ్చు. అంటే మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ అనేది ఈ 3 రకాలుగా డైరెక్షన్స్ చూపిస్తే రిపల్ అవ్వచ్చు అనమాట. క్లియరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాగ్నెటిక్ కాంపాస్ పెట్టాను అనుకోండి, అది ఏదో ఒక డైరెక్షన్ లో ముళ్ళు అనేది ఏం చేస్తుందో అగైనెస్ట్ నార్త్ పోల్ కి, అంటే ఇక్కడ నేను పెట్టిన మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ కి అగైనెస్ట్ గా ఒక డైరెక్షన్ చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేయాలంటే అక్కడ నార్త్ పోల్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ నేను ఒక డాట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇది మ్యాగ్నెటిక్ కాంపాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకేనా. డాట్ దగ్గర చూపిస్తున్నారు కదా, ఆడ పెట్టాను అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి నాకు ఇంకొక డైరెక్షన్ చూపిస్తుంది. ఇలా ఎక్కడెక్కడైతే నాకు డైరెక్షన్ చూపిస్తుందో అక్కడ డాట్స్ని అరేంజ్ చేసుకుంటా ఇలా సౌత్ పోల్ వరకు రావాలి. క్లియరా. అంటే మొత్తానికి ఆ పాయింట్స్ అన్ని కూడా ఎక్కడ ఎండ్ అవుతుందంటే సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కర్వ్స్ అన్నిటిని జాయిన్ చేస్తామో మనకి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనం ఏదైతే కర్వ్స్ డిస్కస్ చేసామో అలాంటి ప్యాటర్న్ అనేది మనకు చూపిస్తున్నాం అన్నమాట. క్లియర్ కదా కాన్సెప్ట్. అంటే
సింపుల్ చెప్పాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నార్త్ పోల్ వచ్చి ప్రతి పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో, పైగా అదే మ్యాగ్నెటిక్ కాంపాస్ ఇక్కడ పెట్టున్నాను అనుకోండి, దాని యొక్క నార్త్ పోల్ వచ్చి ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది. కాన్సెప్ట్ అంటే మ్యాగ్నెటిక్ కాంపాస్ ప్రతి పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో, ఏది మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నార్త్ పోల్ మాత్రం, ఓకేనా, మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నార్త్ పోల్ ప్రతి పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నార్త్ పోల్ ఎక్కడైతే ప్లేస్ చేస్తానో, ఓకేనా, ప్లేస్ అవుతుందో, డైరెక్షన్ అలైన్ అవుతుందో అదే దాని యొక్క డైరెక్షన్ అవుతుందో. క్లియర్ కదా? ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కి సంబంధించిన విషయము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి స్ట్రైట్ గా ఉంటాయని డిస్కస్ చేసాం, కర్వ్స్ లాగా ఉంటాయని డిస్కస్ చేసాం. కానీ ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి సడన్ షిఫ్ట్ అనేది చూపించవు, సడన్ టర్న్స్ అనేవి చూపించవు. అంటే ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నాయంటే అంటే కర్వ్స్ రూపంలో స్లోగా డైరెక్షన్ చేంజ్ అవుతూ చూపిస్తాయి, కానీ అది ఒకేసారిగా సడన్ షిఫ్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఇలా వచ్చేసి మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలానే ఉండవు. ఎందుకు ఇలా ఉండవు సార్ అంటే చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే సడన్గా ఇలా చేయండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఈ వర్టెక్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, నాకు ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయంటే 2 డైరెక్షన్స్ ఉన్నాయి ఒకే పాయింట్ దగ్గర. చూడండి, ఇక్కడ ఒక డైరెక్షన్ ఉంది, ఇక్కడ ఒక డైరెక్షన్. అంటే ఒక పాయింట్ దగ్గర నాకు ఏమవుతుందంటే 2 డిఫరెంట్ డైరెక్షన్స్ వస్తున్నాయి. ఇలా ఎప్పుడు కూడా ముందు క్లాస్ కూడా డిస్కస్ చేశాను ఏంటంటే ఎప్పుడైనా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర ఒకే ఒక డైరెక్షన్ ఉండాలి, 2 డైరెక్షన్స్ అని ఉండకూడదు. అంటే ఇక్కడ మనకు చూసాం అనుకోండి, ఎక్కడైతే సడన్ షిఫ్ట్ అని జరుగుతుందో అక్కడ మనకు ఒక పాయింట్ దగ్గర ఎన్ని డైరెక్షన్స్ చూపిస్తున్నాయి అంటే టూ డైరెక్షన్స్ అని చూపిస్తున్నాయి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. కాబట్టి ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి సడన్ టర్న్స్ అనేవి చేయవు అనమాట. కాబట్టి కావాలంటే అది నోట్ పాయింట్ లాగా రాసుకోండి. దెర్ ఈస్ నో సడన్ టర్న్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. క్లియర్ కదా కాన్సెప్ట్? అంటే ఇప్పటి వరకు మనం మ్యాగ్నెటిక్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ గురించి ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా డిస్కస్ చేసాము. అసలు మన లెసన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. అసలు ఈ లెసన్ రావడానికి రీజన్ ఏంటి, యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనం నేర్చుకోవడం వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా, దీన్ని ఎక్కడ అప్లై చేస్తున్నాము, అవంతా కూడా అసలు దీన్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈ లెసన్ కి సంబంధించిన ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేద్దాం. చూడండి, అదే ఏంటంటే 1820s లో జరిగిన ఒక స్టోరీ అనమాట. ఓకేనా, యాక్చువల్గా ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, దీని యొక్క అప్లికేషన్స్ రియల్ లైఫ్ లో ఎక్కడ ఉన్నాయి, దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, అవంతా కూడా మనం డిస్కస్ చేయడానికి ఈ స్టోరీని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, 1820s లో హాన్స్ క్రిస్టియన్ ఆయిల్స్టెడ్ నాకు సైంటిస్ట్ ఉన్నవాడు అనమాట. ఆయన ఒక సర్క్యూట్ తో, ఎలక్ట్రికల్ సర్క్యూట్ తో వర్క్ చేస్తున్నాడు అన్నమాట. అది ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది మనకు అనవసరము, ఓకేనా, ఎందుకంటే ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయన ఒక పెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ తోనే వర్క్ చేస్తుంటాడు. నేను సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ని తీసుకున్నాను. చూడండి, అంటే ఇక్కడ ఏదో ఒక ఎలక్ట్రిక్ డివైస్ ఉందన్నమాట, దాని ప్లేస్ నేను రెసిస్టెన్స్ యొక్క సింబల్ వేశాను. ఓకేనా, ఇలా ఎలక్ట్రిక్ సర్క్యూట్ తో వర్క్ చేస్తున్నప్పుడు పక్కన ఏముందంటే మ్యాగ్నెటిక్ కాంపాస్ అనేది ఉన్నది. పక్కన ఏమున్నది, ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్. మనకు ఆల్రెడీ తెలుసు కదా, మ్యాగ్నెటిక్ కాంపాస్ అంటే దానిలో ఎన్ని పోల్స్ ఉంటాయంటే 2 పోల్స్ ఉంటాయి, ఒకటి నార్త్ పోల్, ఇంకొకటి సౌత్ పోల్. అది ఎర్త్ యొక్క నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఇండికేట్ చేస్తా ఉంటే మనకు తెలుసు. ఓకేనా, ఈయన ఎప్పుడైతే ఎలక్ట్రిక్ సర్క్యూట్ తో వర్క్ చేస్తున్నాడో, ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశాడో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనం స్విచ్ తీసుకుందాం, లేదా స్విచ్ ఆన్ చేశాడు. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, బ్యాటరీలో నుంచి కరెంట్ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో ఆటోమేటిక్గా పక్కన ఉండే మ్యాగ్నెటిక్ కాంపాస్ అనేది డిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అయింది.
చెప్పే అర్థమవుతుంది కదా. అంటే పక్కన ఉండే మ్యాగ్నెటిక్ కాంపాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి మ్యాగ్నెటిక్ కాంపాస్, క్లియర్ కాన్సెప్ట్. ఆ మ్యాగ్నెటిక్ కాంపాస్ నార్త్ సౌత్ పోల్స్ అని ఇలా చూపిస్తున్నాయి, క్లియరా. ఎప్పుడైతే ఈ సర్క్యూట్ లో కరెంట్ పోవడం అనేది స్టార్ట్ అయిందో ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ లో డిఫ్లెక్షన్ అనేది చూపించింది అనమాట. ఆ డిఫ్లెక్షన్ నార్త్ పోల్ వచ్చి ఇలా వెళ్ళిందా లేకపోతే ఇలా వెళ్ళిందా అది ప్రస్తుతానికి అనవసరం. అంటే ఇక్కడ మనం సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలా అంటే మ్యాగ్నెటిక్ కాంపాస్ డిఫ్లెక్షన్ అని చూపిస్తాను. మ్యాగ్నెటిక్ కాంపాస్ డిఫ్లెక్షన్ చూపించాలంటే ఏమవ్వాలంటే పక్కన ఏమైనా మ్యాగ్నెట్ ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ కాంపాస్ పక్కన ఏదైనా మ్యాగ్నెట్ తెచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాగ్నెట్ తెచ్చాను. ఆ మ్యాగ్నెట్కి ఏముంటుంది, నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ తెచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క నార్త్ పోల్ దీని యొక్క నార్త్ పోల్ ఏం చేస్తుందంటే రిపల్ చేస్తుంది. రిపల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నార్త్ పోల్ వచ్చి ఇలా మూవ్ అవుతుంది, క్లియరా. అదే సౌత్ పోల్ తెచ్చానంటే ఏమవుతుందంటే సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఏమవ్వాలంటే ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నీడిల్ అనేది ఇలా మూవ్ అవ్వాలి, క్లియర్ కదా కాన్సెప్ట్. అంటే ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ దేని వల్ల డిస్టర్బ్ అవుతుందంటే ఒక మ్యాగ్నెట్ వల్లనే డిస్టర్బ్ అవుతుంది, క్లియరా. మ్యాగ్నెట్ వల్లనే డిస్టర్బ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే దీనిలో కరెంట్ పాస్ చేయడం అనేది చేశాడో ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ అనేది డిస్టర్బెన్స్ చూపిస్తా అంటే డిఫ్లెక్షన్ చూపిస్తుంది. డిఫ్లెక్షన్ చూపించినప్పుడు ఆయన ఏం చేశా అంటే పక్కన ఏమైనా మ్యాగ్నెట్స్ ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేశాడు. ఎందుకు, ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ డిస్టర్బ్ అవ్వడానికి కష్టం ఏముండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ షుడ్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ఏ మ్యాగ్నెట్. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న ఏమైనా మ్యాగ్నెట్స్ ఉన్నాయని చూశాడు అనమాట. కాకపోతే ఎక్కడ కూడా మ్యాగ్నెట్ కనిపించలేదు, ఓకేనా. ఆయనకి ఏం జరుగుతుందో విషయం అర్థం కాలేదు. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే యథావిధిగా అంటే ముందు డిఫ్లెక్షన్ అవుతా ఉన్నింది. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే యథావిధిగా మళ్ళీ తన స్థానంలోకి వెళ్ళిపోయింది మ్యాగ్నెటిక్ కాంపాస్ అని, క్లియరా. వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఆశ్చర్యం వస్తుంది అనమాట. ఎందుకు అసలు ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల ఏమన్నా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అనేసి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేసినాడు. మళ్ళీ ఏమైందంటే ముందులా డిఫ్లెక్షన్ చూపించింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చాను. అంటే ఈ రకంగా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ కాంపాస్ లో డిఫ్లెక్షన్స్ అని కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడెప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందో దాని పక్కన పెట్టిన మ్యాగ్నెటిక్ కాంపాస్ అనే డిఫ్లెక్షన్ చూపిస్తుంది. అంటే కరెంట్ క్యారీ చేసే కండక్టర్ సర్క్యూట్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టే కదా ఇక్కడ మ్యాగ్నెటిక్ కాంపాస్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది అన్న విషయం మనకు అర్థమైంది, ఓకేనా. ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 1820s ఆ టైం 1800s ఆ టైంలో కూడా ఎలా థింక్ చేసేవాళ్ళంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అనేవి 2 డిఫరెంట్ టాపిక్స్ అన్నమాట. ఎలాంటి టాపిక్స్, 2 డిఫరెంట్ టాపిక్స్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసలు మ్యాగ్నెటిజం అన్న కాన్సెప్టే ప్రాపర్గా ఐడియా లేదు ఆ టైంలో సైంటిస్టులకి, ఓకేనా. అసలు ఎర్త్ ఎందుకు ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది అనే దానిపైన ఐడియా లేదు. వాళ్ళు ఏమని థింక్ చేసేవాళ్ళంటే ఎర్త్ లోపల ఒక పెద్ద బార్ మ్యాగ్నెట్ ఉంది అనేసి థింక్ చేసేవాళ్ళు. ఎర్త్ క్రష్ లోపల ఒక పెద్ద బార్ మ్యాగ్నెట్ ఉంది కాబట్టి ఎర్త్ అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉండడానికి రీజన్ ఏంటంటే ఎర్త్ లోపల ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది, ఇలాంటి థింకింగ్ ఉండేది అనమాట. క్లియర్ కాన్సెప్ట్. అసలు ఎర్త్ లోపల బార్ మ్యాగ్నెట్ ఉందా లేదా అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే వినండి. అంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అనేది 2 డిఫరెంట్ టాపిక్స్ అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ అంటే చార్జెస్ రిలేటెడ్, మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెట్స్ గురించి. అసలు ఆ మ్యాగ్నెట్స్ కి ఆ ప్రాపర్టీ ఎందుకు ఉంది అనే విషయం కూడా తెలియదు అన్నమాట. అంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్ అనేసి తెలుసు, ఓకేనా. అంటే ఎర్త్ లో నుంచి న్యాచురల్ మ్యాగ్నెట్స్ అని దొరుకుతాయి, అవి వచ్చి ఐరన్ పార్టికల్స్ అట్రాక్ట్ చేసి ఇంతవరకే తెలుసు అనమాట. అసలు ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎందుకు ఉంది, ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అంత ఐడియా లేదా. అంటే ఎలక్ట్రిసిటీ వేరు మ్యాగ్నెటిజం వేరు అనే కాన్సెప్ట్ లో ఉండేవాళ్ళు. కానీ ఈయన ఎప్పుడైతే ఈ ఫినామినాన్ని అబ్జర్వ్ చేశాడు అంటే ఎక్కడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ కాంపౌండ్ రిఫ్లెక్షన్ చూపిస్తుందో ఆయనకు వచ్చిన డౌట్ ఏందిరా అంటే ఈ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఏదో కనెక్షన్ ఉంది అనేసి ఆయనకు డౌట్ వచ్చింది అనమాట. అప్పటి నుంచి వచ్చిన టాపిక్ ఏందిరా అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏముందంటే ఏం లేదు, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజం ఇది 2 రిలేటెడ్ ఫినామినా అనేసి ఎక్స్ప్లెయిన్ చేసే టర్మే ఏంద్రా అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. అంటే ఎలక్ట్రిసిటీ ఉంటే ఖచ్చితంగా ఏముంటుందంటే మ్యాగ్నెటిజం ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ ఉంటే మ్యాగ్నెటిజం ఉంటుంది, మ్యాగ్నెటిజం యూజ్ చేసి కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు.
ఇక్కడ చూడండి, దీనిలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. క్లియరా? కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేసింది కాబట్టి ఆటోమేటిక్ ఏం చేసింది, ఈ మ్యాగ్నెటిక్ కాంపౌండ్స్ యొక్క నీడిల్ ఏం చేసింది అంటే డిఫ్లెక్ట్ చేసింది. అంటే కరెంట్ క్యారింగ్ అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ఫినామినా వచ్చి మనకి మ్యాగ్నెటిజం ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటే, ఓకేనా, మ్యాగ్నెటిజం ని యూజ్ చేసి మన ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా చెప్పింది? ఇదే ఫినామినా యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిక్ జనరేటర్స్ వచ్చాయి. క్లియర్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏదైతే కరెంట్ అనేది మనకి ఇంటి వరకు చేరుతుందో ఆ మొత్తానికి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ జరగకపోయింటే మనకి ఈ లెవెల్లో కరెంట్ అనేది డెవలప్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే టర్బైన్స్ వర్క్ అవ్వడం కానీ, విండ్ మిల్స్ వర్క్ అవ్వడం కానీ, ఏదైనా సరే పవర్ రియాక్టర్స్ వర్క్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం బేసిక్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని అవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి అన్నమాట. చెప్పి అర్థమవుతాం కదా. అంటే ఈ రకంగా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అనేది రిలేటెడ్ ఫినామినా అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే హాన్స్ క్రిస్టియన్ ఆయిస్టెడ్ అనమాట. కాబట్టి ఈయన గౌరవార్థకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. క్లియర్ కాన్సెప్ట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యొక్క యూనిట్ ఏం చెప్పారంటే ఆయిస్టెడ్ అని చెప్పారు. క్లియర్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ జనరల్ గా టెస్లా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యూనిట్ ఏంద్రా అంటే ఆయిస్టెడ్. మనం టెస్లా చెప్పాలా లేకపోతే ఆయిస్టెడ్ చెప్పాలంటే జనరల్ గా టెస్లా అనేది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఎక్కువ వాల్యూస్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మనం సింపుల్ గా వచ్చి టెస్లాలో యూనిట్ చేస్తామంట. ఆయిస్టెడ్ కూడా మనకు యూనిట్ ఉంది అనమాట. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. క్లియర్ కదా కాన్సెప్ట్? అంటే ఈ రకంగా ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజం కి రెండింటి మధ్య కనెక్షన్ ఉంది. అంటే ఒకదాన్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని మనం మ్యాగ్నెట్స్ అనేవి తయారు చేయొచ్చు. సేమ్ అదే మ్యాగ్నెట్స్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ కూడా కండక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడి నుంచి బేసిక్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారు అన్నమాట. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేసింది. దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అనేది రెండు లింక్డ్ ఫినామినా చెప్పింది అనమాట. క్లియర్? యాక్చువల్ గా ఇప్పుడు ఈ సర్క్యూట్ ఉంది. ఈ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ కాంపౌండ్ డిఫ్లెక్ట్ అయింది. మ్యాగ్నెటిక్ కాంపౌండ్ డిఫ్లెక్ట్ అయిందంటే అక్కడ ఇది ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేసిందని చెప్పాను. అంటే ఎక్కడ నార్త్ పోల్ లా క్రియేట్ అవుతుంది, ఎక్కడ సౌత్ పోల్ లా క్రియేట్ అవుతుంది, ఓకేనా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అవంతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? కాకపోతే అది నెక్స్ట్ లెక్చర్ లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు ఇవంతా కూడా అర్థమైంది కదా. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనకు కేవలం మ్యాగ్నెట్ అంటే కేవలం బార్ మ్యాగ్నెట్స్ మాత్రమే కాదు ఉండేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ షేప్ లో మ్యాగ్నెట్స్ అనేవి చూసుంటారు. దీన్నే మనం ఏమంటామంటే హార్స్ షూ మ్యాగ్నెట్ అంటాం. ఏమంటాము? హార్స్ షూ మ్యాగ్నెట్. క్లియర్ కాన్సెప్ట్? ఈ హార్స్ షూ మ్యాగ్నెట్ కి పోల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకటి నార్త్ పోల్, ఇంకొకటి సౌత్ పోల్. అంటే రెండు పోల్స్ ఒకే సైడ్ లో ఉన్నాయి చూడండి. ఓకేనా? దీని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సేమ్ ముందులా మనం డిస్కస్ చేసినట్టు నార్త్ టు సౌత్ వెళ్తామండి. క్లియర్ కాన్సెప్ట్? అంటే ఈ రకంగా హార్స్ షూ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సేమ్ అదేవిధంగా స్పెరికల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఓకేనా? దీనికి కూడా ఒక సైడ్ నార్త్ ఉంటే ఇంకొక సైడ్ సౌత్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ అదేవిధంగా మనకి సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అన్నమాట. ఒక పక్క నార్త్ ఉంటే ఇంకో పక్క సౌత్. అంటే మీరు ఏ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ లో మనకు మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మీరు ఏ మ్యాగ్నెట్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క మ్యాగ్నెట్ కి ఎన్ని పోల్స్ ఉంటాయంటే 2 పోల్స్ కష్టంగా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇవంతా కూడా మీరు విన్నారు కాబట్టి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఎర్త్ అనేది మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తాం కదా, ఎందుకు బిహేవ్ చేస్తుంది దాని గురించి కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఎర్త్ ఏదైతే ఉందో లేదా ఈ ఎర్త్ అనేది ఎన్ని లేయర్స్ తయారైందంటే సోషల్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి తెలుసు ఎన్ని లేయర్స్ తయారైంది. 3 లేయర్స్ తయారైంది. ఒకటి ఏంటంటే క్రస్ట్, అవుటర్ మోస్ట్ లేయర్ ని మనం ఏమంటాం అంటే క్రస్ట్ అంటాము. ఓకేనా? సెకండ్ లేయర్ ఏదైతే ఉందో మ్యాంటల్, అండ్ థర్డ్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కోర్ అంటాం. ఈ కోర్ లో మళ్ళీ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అనేసి ఉందన్నమాట. ఓకేనా? ఈ కోర్ లోపల టెంపరేచర్స్ అనేవి దాదాపు 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయన్నమాట. 6000 డిగ్రీ సెల్సియస్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్. నియర్లీ మన టంగ్స్టన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 3380 డిగ్రీస్. అంటే నియర్లీ దాని డబుల్ టెంపరేచర్స్ ఎక్కడ ఉంటుంది అంటే మన కోర్ లోపల ఉంటుంది అనమాట. ఆ కోర్ లోపల ఉండే టెంపరేచర్ కి ఇప్పుడు జనరల్ గానే మనకు కావాల్సిన ఇదేమంటాము ఓవర్స్ అన్ని కూడా మనకి ఎక్కడ నుంచి దొరుకుతాయి అంటే ఎర్త్ లోపలనే దొరుకుతాయి అన్నమాట. సేమ్ అదే విధంగా కోర్ లోపల కూడా చాలా వరకు మెటల్స్ ఉన్నాయి.
ఓకేనా. ఆ కోర్ లోపల ఉండే టెంపరేచర్కి ఆ మెటల్స్ అన్ని కూడా ఏమైపోతాయంటే లిక్విడ్ స్టేట్ లో వచ్చి ఉంటాయి. ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల అవి ఏమంటాయంటే అయోనైజ్ అయిపోయాయండి. లేదా కాన్సెప్ట్ అంటే ఆ మెటల్స్ కూడా ఏమైపోయాయంటే అయోనైజ్ అయిపోయాయండి. ఇప్పుడు నేను కోర్ లోపల సింపుల్ డయాగ్రామ్ లాగా తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఎర్త్ యొక్క రొటేషన్, ఎర్త్ ఏముంది అలాగే తన స్థానంలో అలాగే ఉందా అంటే లేదు. ఆ ఎర్త్ ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది, సన్ చుట్టూ రెవల్యూషన్ కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల ఏమవుతుందంటే అది ఏదైతే మోల్టన్ స్టేట్ లో అయనైజ్ అయిన మెటల్స్ ఏమవుతాయంటే తిరుగుతూ ఉంటాయి. క్లియర్ కాన్సెప్ట్ అంటే మోల్టన్ అయిన అయనైజ్ అయిన పార్టికల్స్ చార్జ్డ్ పార్టికల్సే కదా. అంటే మెటల్స్ యొక్క చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియరా. ఈ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఏమవుతాయంటే ఎర్త్ యొక్క రొటేషన్ కారణంగా అవి కూడా తిరుగుతూ ఉంటాయి. క్లియరా. అవి తిరగడం వల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ కరెంట్. ఆఫ్టర్ ఆల్ ఒక సర్క్యూట్ లోనే కరెంట్ ఫ్లో అయినప్పుడు అది ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తే ఇంత పెద్ద ఎర్త్ లో దాని లోపల అంత హై టెంపరేచర్స్ వల్ల క్రియేట్ అయిన చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవ్వడం వల్ల ఇంకెంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ రకంగా మన ఎర్త్ లో కూడా ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు? కోర్ లోపల ఉన్న హై టెంపరేచర్స్ వల్ల క్రియేట్ అయిన చార్జ్డ్ పార్టికల్స్ యొక్క రొటేషన్ వల్ల. లేదా అంటే ఆ చార్జ్డ్ పార్టికల్ రొటేట్ అవుతుంది ఏమనేసి అర్థము, వెన్ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ కరెంట్ అన్నమాట. అంటే కరెంట్ యొక్క ఫ్లో వల్ల ఏమవుతుందిరా అంటే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఏమి ఇస్తున్నాయంటే ఎర్త్కి నార్త్ సౌత్ పోల్స్ అనేవి ఇస్తున్నాయి అనమాట. ఈ రకంగా ఎర్త్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఒక పెద్ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ లా బిహేవ్ చేస్తుంది. ఓకే, ఇంకొక డౌట్ రావచ్చు ఏంటంటే ఎర్త్కి నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి కదా. ఓకేనా. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ కాంపాస్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ కాంపాస్ పెట్టినాము. మ్యాగ్నెటిక్ కాంపాస్ లో నార్త్ పోల్ వచ్చి ఏంటంటే ఏదైతే ఎర్త్ యొక్క నార్త్ పోల్ అది నార్త్ పోల్ అంట. మళ్ళీ ఎర్త్ యొక్క నార్త్ పోల్ కి మ్యాగ్నెటిక్ కాంపాస్ నార్త్ పోల్, ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ కాంపాస్ యొక్క నార్త్ పోల్ రెండు దగ్గర వచ్చినప్పుడు ఏమవ్వాలి, ఆటోమేటిక్ గా రిపల్ అవ్వాలి. కానీ మన మ్యాగ్నెటిక్ కాంపాస్ యొక్క నార్త్ పోల్ మాత్రము ఎర్త్ నార్త్ పోల్ వైపు డిఫ్లెక్ట్ అవ్వకుండా ఎందుకు చూపిస్తుంది, దాని వైపు ఎందుకు అలైన్ అవుతుంది అంటే యాక్చువల్గా మీరు ఏదైతే ఎర్త్ యొక్క నార్త్ పోల్ అని చదువుతున్నారో అది యాక్చువల్గా నార్త్ పోల్ కాదన్నమాట. ఎర్త్ మ్యాగ్నెటిక్ పరంగా మాట్లాడాలంటే అది సౌత్ పోల్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఎర్త్ యొక్క సౌత్ పోల్ మీరు ఏదైతే స్టడీ చేస్తున్నారో అది యాక్చువల్గా మ్యాగ్నెటిజం పరంగా మాట్లాడాలంటే ఎర్త్ యొక్క నార్త్ పోల్ అన్నమాట. క్లియర్. అందులో ఆ నార్త్ సౌత్ పోల్స్ అని కొద్దిగా జియోగ్రఫికల్ నార్త్ సౌత్ పోల్స్ కొద్దిగా లైట్ టిల్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవి మీరు ఇంకా హైయర్ క్లాస్లో స్టడీ చేయొచ్చు. మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చెప్పాను. అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా దేని వల్ల వచ్చిందంటే లోపల కరెంట్ అనేది మూవ్ అవుతుంది, చార్జ్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కాబట్టి ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తాను. క్లియర్ కదా. అంటే ఈ రకంగా చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవడం వల్ల మనకి మ్యాగ్నెటిజం అనేది క్రియేట్ అయింది అన్నమాట. క్లియర్ గా స్టూడెంట్స్, ఇప్పటికి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డిఫరెంట్ వైర్స్ లో కానీ కండక్టర్స్ లో కానీ డిఫరెంట్ షేప్స్ ఉన్న కండక్టర్స్ కరెంట్ మూవ్ అవడం వల్ల ఏ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏ షేప్ లో క్రియేట్ అవుతాయి, ఎలాంటి పోల్స్ అక్కడ క్రియేట్ అవుతాయి అవంతా కూడా మనం నెక్స్ట్ లెక్చర్ లో డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, బాయ్.